నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రేషన్ కార్డుదారులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా మే 7వ తారీఖు నుండి బుధవారం నుంచి రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల చేరిక, తీసివేత, చిరునామా మార్పులు వంటివి చేసుకోవచ్చని నాదెండ్ల వెల్లడించారు. అర్హత లేకుండా రాయితీ పొందుతున్న వారు కార్డులను సరెండర్ చేయాలని మంత్రి సూచించారు. సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. అత్తిలి 2వ అంగన్వాడీ కేంద్రంలో కిషోర్ వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీటీసీ కూసంపూడి గీత, ఏఎన్ఎం ఆశాలు, ఎంఎస్కే అరుణ, అంగన్వాడీ కార్యకర్తలు తేజకుమారి, కుమారి, లక్ష్మి, పద్మావతి, పద్మ, పర్యవేక్షకురాలు కె కుమారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిషోర్ బాలికలు శారీరక మార్పుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, చదువుపై శ్రద్ధ పెట్టాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన తరువాత వివాహం చేసుకోవాలని ఆడపిల్లలకు సూచించారు. ఆడపిల్లలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కోరారు. అత్తిలి గ్రామంలోని పలు కేంద్రాల్లో కిషోర్ వికాస కార్యక్రమాలు జరిగాయి. అత్తిలిలో ఆధార్ కార్డుతో ఇంటి పన్నును అనుసంధానం చేసుకోవాలని అత్తిలి పంచాయతీ కార్యదర్శి భాస్కర్ కోరారు. గ్రామంలోని ప్రజలు ఆధార్ కార్డు, ఇంటి పన్ను రసీదు నకళ్లతో పాటు ఫోన్ నెంబర్ను పంచాయతీకి అందజేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ఇంటి పన్నులన్నిటికీ ఆధార్ కార్డు అనుసంధానం చేయవలసిందిగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినందున గ్రామంలో ప్రతి ఇంటి పన్ను కలిగిన ప్రతి ఒక్కరిలో కూడా ఇంటి పన్ను జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ మరియు మొబైల్ నెంబర్ రాసి జిరాక్స్లు కూడా పంచాయతీలో అందజేయవలసిందిగా కోరుచున్నాను అండి. దీని ద్వారా ప్రతి ఇంటి పన్ను కూడా ఆధార్ లింక్ చేయడానికి మాకు అనువుగా ఉంటుందండి. కాబట్టి అందరూ కూడా ఆధార్ కార్డు జిరాక్స్, ఇంటి పన్ను జిరాక్స్, ఫోన్ నెంబరు తప్పనిసరిగా పంచాయతీలో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అత్తిలిలో ఆధార్ కార్డులు నవీకరిస్తున్నందున ప్రజలందరూ తమ ఆధార్ కార్డులను అప్డేట్ చేయించుకోవాలని పంచాయతీ కార్యదర్శి భాస్కర్ కోరారు. 1 నుండి 5 సంవత్సరాల్లో పిల్లలకు కూడా ఆధార్లు నమోదు చేయించాలని తెలిపారు. అత్తిలి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం మరియు మంగళవారం స్పెషల్ ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఆధార్ క్యాంపులో ఆధార్కి సంబంధించిన అన్ని రకాల సర్వీసులు, అంటే మొబైల్ నెంబర్ లింక్ చేయడం, ఆధార్ అప్డేట్ చేసుకోవడం, ఏమైనా పేరు మార్పులు కానీ, ఏమైనా కరెక్షన్స్ కానీ, ఆధార్లో ఏమైనా ఉన్నా అన్ని రకాల సర్వీసులు చేసుకోవచ్చండి. గురువారం రోజున అత్తిలి 3 సచివాలయం వద్ద, అంటే ఎంఆర్ఓస్ దగ్గర ఉన్న సచివాలయం వద్ద కూడా గురువారం రోజున స్పెషల్ ఆధార్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఆధార్ క్యాంప్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఆధార్లో ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా అన్నీ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం అండి. అదేవిధంగా చిన్నపిల్లలకి, అప్పుడప్పుడు పిల్లలకి కొత్తగా ఆధార్ చేయడం జరుగుతుంది. ఈ ఆధార్ అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదానికి ఆధార్ లింక్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏమైనా బెనిఫిట్స్ రావాల్సి ఉన్న, చిన్నపిల్లలకు సంబంధించి రకమైన బెనిఫిట్ కావాలన్నా కూడా ఆధార్ బేస్ చేసుకుని జరుగుతుంది. కాబట్టి ఆధార్కి సంబంధించిన అన్ని రకాల సర్వీసులు ఈ ఆధార్ స్పెషల్ క్యాంపుల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి దీనిని అందరూ గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుచున్నాం. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి కొత్త ఆధార్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసిన స్పెషల్ ఆధార్ క్యాంపులో దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అత్తిలి ఎంపీడీఓ శామ్యూల్ అన్నారు. అత్తిలి మండలం వరదాళ్లపాలెం, కేసముద్రపు గట్టు, అత్తిలి గ్రామ సచివాలయాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 5 ఏళ్లలో పిల్లలకు కొత్తగా ఆధార్ నమోదు, అప్డేట్ చేయడం, మార్పులు చేర్పులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా మంగళవారం అత్తిలి శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు పఠనాసక్తి, అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాన్ని, చదివే అలవాటు పెంచేందుకు రిసోర్స్ పర్సన్ వీరేంద్ర శిక్షణ ఇచ్చారు. సౌర కుటుంబం, చలనాలు, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కె నరసింహమూర్తి వివరించారు. ఎస్కే సత్తార్ ఇంగ్లీష్ విద్య, దాని ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి కృష్ణారావు, వై ప్రసాద్, పి వెంకటేశ్వరరావు, శేషవేంద్రరావు, ఆర్ దానకృష్ణ, ఎం శ్రీదేవి, ఎల్ యశస్విని తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం మంచిలి గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయి. భీమవరం నుంచి అత్తిలి వైపు వస్తున్న టిప్పర్ లారీ మంచిలి గ్రామం వద్ద మోటార్ సైకిల్పై మంచినీటి కోసం వస్తున్న కోరుకల్లు కుమార్ జోష్బాబును వెనుక నుంచి ఢీకొట్టడంతో తలకు గాయమైంది. లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న 2 విద్యుత్ స్తంభాలను ఢీకొట్టడంతో స్తంభాలు విరిగిపడ్డాయి. ఈ సంఘటన జరిగే సమయంలో భీమవరం వెళ్తున్న ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు తక్షణం కారు దిగి క్షతగాత్రుడిని తన కారులో ఎక్కించుకొని తణుకు ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. సంఘటన ప్రదేశానికి పోలీసులు చేరుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ విద్యా బోధన చేస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మండల విద్యాశాఖ అధికారి ఎంవీఎల్కే ప్రసాద్ అన్నారు. మంగళవారం అత్తిలి మండలం మంచిలి గ్రామంలోని బాలికల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు చేపట్టిన విద్యార్థుల నమోదు కార్యక్రమంలో ఎంఈఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండలంలో గల అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి నమోదు కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం విలువలతో కూడిన నాణ్యమైన విద్యను బోధిస్తారని, ప్రతి పాఠశాలలో కార్పొరేట్ స్కూల్స్ దీటుగా ఆధునిక వసతి సదుపాయాలు కలిగి ఉన్నాయని అన్నారు. అత్తిలి మండలంలోని 57 పాఠశాలల్లో 3129 మంది విద్యార్థులు ఉన్నారని, ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారని అన్నారు. ప్రతి పాఠశాల ఉపాధ్యాయులు విధిగా ఆయా గ్రామాలలో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఎక్కువ మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించే విధంగా కృషి చేయాలని ఎంఈఓ ప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రధానోపాధ్యాయుడు ఎన్ వెంకటరమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మంచిలి గ్రామం మాజీ సర్పంచ్ చింతా బాపిరెడ్డి రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఈయన 2006 నుండి 2011 వరకు మంచిలి గ్రామ సర్పంచ్గా పనిచేసి గ్రామాభివృద్ధికి పాటుపడ్డారు. మృదు స్వభావి అయిన బాపిరెడ్డి ఆకస్మిక మరణం గ్రామంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చింతా బాపిరెడ్డి మృతికి మండల నాయకులు, అభిమానులు సంతాపం తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా వైద్య సదుపాయం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. మంగళవారం తణుకు నియోజకవర్గంలో 21 మంది లబ్ధిదారులకు దాదాపు 12 లక్షల ఆర్థిక సహాయాన్ని స్థానిక కూటమి కార్యాలయంలో మంగళవారం చెక్కుల రూపంలో అందజేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తణుకు నియోజకవర్గంలోని బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు కోట్లు చెల్లించినట్లు చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పేద, దిగువ మధ్య తరగతి ఆదుకునే విధంగా వారికి అన్ని విధాలుగా ఆర్థికంగా సహాయ చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి 25 లక్షల మేర బీమా సదుపాయం కల్పించి దాని ద్వారా వైద్య సదుపాయం పొందే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించి రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి అనేక పథకాలను తీసుకువచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం కూటమి, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిధి ద్వారా 21 మంది లబ్ధిదారులకు 12,11,607 రూపాయలు చెక్కుల రూపంలో వారికి అందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎవరూ కూడా వైద్య ఖర్చులు సొంత ఖర్చులు పెట్టుకుని
ఆర్థిక భారం పడకూడదని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో ఏదైతే వైద్య సదుపాయం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటున్నారో అటువంటి వారి కోసం పెద్ద మనసుతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు కేటాయించి విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు నియోజకవర్గంలో దాదాపు 12 లక్షల రూపాయలు ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో దాదాపు 3 కోట్ల రూపాయలు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కేవలం 9 నెలల్లో అందించడం జరిగింది. ఈ విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకి అండగా నిలబడే విధంగా వారి ఆరోగ్య సేవ వారికి అన్ని విధాలుగాను కూడా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా రాబోయే రోజుల్లో 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి బీమా సదుపాయాలను కల్పించి దాని ద్వారా వారు వైద్య సదుపాయం పొందే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. అలాగే ఈరోజు హాస్పిటల్స్లో కానీ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఆరోగ్య సేవ ద్వారా వైద్య సదుపాయం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నటువంటి వారందరూ కూడా ఈరోజు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వారి కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఈ ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో తణుకు నియోజకవర్గం క్రీడల నిర్వహణకు వేదికగా నిలిచేందుకు తన వంతు సహకారం అందిస్తానని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోదీ సహకారంతో రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. తణుకు బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఎమ్మెల్యే బాస్కెట్బాల్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్మిల్లి పాల్గొని మాట్లాడారు. గతంలో క్రీడాకారులు ఎన్ని పథకాలు సాధించినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి నానా అవస్థలు పడేవారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో దేశ విదేశాల్లో ఎక్కడ పథకాలు సాధించినప్పటికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యత ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డ్రగ్స్, ఇతరత్ర మత్తు పదార్థాల నుంచి యువత దృష్టి మళ్లించేందుకు వారికి క్రీడలపై ఆసక్తి కలిగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అనేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని, వేసవి ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి తణుకు బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్థిక సహకారంతో మొదటి స్థానంలో నిలిచిన విజేతకు 15,000, రెండవ స్థానంలో నిలిచిన విజేతకు 10,000, మూడవ స్థానంలో నిలిచిన విజేతకు 7,000తో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 3,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు మనం ఈ టోర్నమెంట్స్ నిర్వహించి భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్స్ నిర్వహించడానికి ఇది ఒక నాంది అని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు గెలుపోవటం సహజం అందరికీ కూడా. ఈ క్రీడల వలన ఎంతో ఈరోజు మనందరికీ కూడా ఫిజికల్ ఫిట్నెస్తో పాటుగా మానసిక స్థైర్యం కూడా వచ్చి ఈరోజు మనందరం కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయి. యూత్ని అందరినీ కూడా క్రీడల పట్ల ఆసక్తి పెరిగే విధంగా ఈరోజు అనేక టోర్నమెంట్లని నిర్వహించడానికి తణుకు నియోజకవర్గంలో అనేక అసోసియేషన్ల ద్వారా నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. మన నియోజకవర్గం ఈ జిల్లాలో క్రీడలకి ఒక వేదికగా నిలిచే విధంగా అన్ని రకాల క్రీడలకి కూడా తణుకు పట్టణాన్ని ఒక వేదికగా నిలిపే విధంగా కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తణుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి, క్రీడా సదుపాయాల అభివృద్ధికి కూడా కృషి చేస్తాం. మన తణుకు జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్మించినటువంటి మన స్పోర్ట్స్ స్టేడియంస్ కూడా త్వరలోనే ప్రారంభించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే ఈరోజు మనకి పార్క్స్ని కూడా క్రీడల పేరుతో క్రీడలు ఒక్కొక్క క్రీడని థీమ్గా తీసుకుని పార్కులు కూడా అభివృద్ధి చేయడానికి ఈరోజు కబడ్డీ పార్కు, కరాటే పార్కు,
యోగా పార్కు, బ్యాడ్మింటన్ పార్కు, ఈ విధంగా థీమ్ వైజ్ కూడా క్రీడలకు సంబంధించినటువంటి థీమ్ వైజ్ పార్కులను కూడా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక ఏర్పరిచాం. దాని అన్నీ కూడా త్వరలోనే అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా యూత్కి అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు యూత్ అందరూ కూడా ఈరోజు ఏదైతే కొన్ని శక్తులు యూత్ని ప్రభావితం చేసే విధంగా డ్రగ్స్ ఇటువంటి వాటితో ప్రభావితం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటివన్నీ కూడా అడ్డుకునే విధంగా యూత్ అందరికీ కూడా ఒక క్రీడా సదుపాయాలు పెంపొందిస్తే క్రీడల పట్ల ఆసక్తి పెంచే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మనందరం కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక క్రీడా సౌకర్యాలు కల్పించడంతో పాటుగా మన రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈరోజు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత గతంలో క్రీడాకారులు ఎన్ని పథకాలు సాధించినా వారికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే దానికి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుని క్రీడాకారులు పథకాలు సాధించినటువంటి వారు వివిధ దేశాల్లో కానీ దేశ విదేశాల్లో వివిధ క్రీడల్లో పథకాలు సాధించినటువంటి వారికి ఎటువంటి పరీక్షలు లేకుండా వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాని ద్వారా క్రీడాకారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు పథకాలు సాధించడమే వారి అర్హతగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గణపవరం నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆషాఢే నెలవారీ సమీక్షా సమావేశం ఆశా కార్యకర్తలకు, ఏఎన్ఎంలకు వైద్యాధికారి డాక్టర్ కిరణ్మయి, ఆశా నోడల్ అధికారి సిహెచ్వి సచివతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. డాక్టర్ పి కిరణ్మయి మాట్లాడుతూ ఆడపిల్లలకు 21వ సంవత్సరంలో, మగవారికి 25వ సంవత్సరంలో పెళ్లి చేయాలి అని తెలిపారు. రక్తహీనత లేకుండా ఆకుపచ్చని ఆకుకూరలు తీసుకోవడం వలన యుక్త వయసు ఆడపిల్లలు రక్తహీనత లేకుండా ఉంటారని, ప్రతి ఆశా దగ్గర కనీసం 10 ప్రెగ్నెన్సీ కిట్లు ఉండాలని, ఎన్సిడి సిడి సర్వే ఈ నెలాఖరులోపు స్క్రీనింగ్ పూర్తి చేయాలని, ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు ఏ నెలకు ఆ నెల గర్భిణీ స్త్రీలకు ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేయాలని, సార్టాప్లు ఉండరాదని తెలియజేశారు. సిహెచ్వి సచివతి మాట్లాడుతూ ప్రతి గర్భిణి వైద్యాధికారితో పరీక్ష చేయించుకోవడం వలన హై రిస్క్ ను ముందే గుర్తించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎంపీహెచ్ఎంఏలు పాల్గొన్నారు. గణపవరంలోని ఆర్ఎండ్బి రోడ్లు, డ్రైనేజీలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారు స్వచ్ఛందంగా అటువంటి ఆక్రమణలను తొలగించాలని గణపవరం పంచాయతీ కార్యదర్శి దార్ల శివప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అనేక సార్లు మైక్ ద్వారా, నోటీసుల ద్వారా సమాచారం ఇచ్చినా స్పందన లేకపోవడంతో మరొక్కసారి నోటీసులను జారీ చేశామని అన్నారు. ఈ నోటీసులు అందుకున్న 7 రోజుల్లో ఆక్రమణలను తొలగించాలని, లేదంటే ఏపీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సాంకేతిక పద్ధతులను అనుసరించి ఆక్వా సాగును చేపట్టడం వలన తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఓఎస్టీ సుగుణ అన్నారు. మంగళవారం ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలోని మత్స్య పరిశోధనా కేంద్రంలో ఎఫ్టీఓ రాంబాబు ఆధ్వర్యంలో ఆక్వా సాగులో సాంకేతిక అనుకరణలు, మంచినీటి యాజమాన్య పద్ధతులపై ఆక్వా రైతులకు 3 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుగుణ జిల్లా మత్స్యశాఖాధికారి కేఎస్వి నాగలింగాచారి మాట్లాడుతూ ఆక్వా ఉత్పత్తులపై అమెరికా ఆంక్షలు విధించడం పట్ల ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన నేపథ్యంలో కలెక్టర్ సూచనల మేరకు భీమవరం మండలం ఉండి, పాలకోడేరు, గణపవరం, ఆకివీడు, కాళ్ల మండలాల్లోని సాంప్రదాయ పద్ధతుల్లో ఆక్వా సాగును ఏ విధంగా చేయాలి, ప్రస్తుతం పండించే రొయ్యలు, చేపలకు ప్రత్యామ్నాయంగా వేరే జాతులకు చెందిన వాటిని ఏ విధంగా పెంచాలి అనే అంశంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విదేశీ మార్గ ద్రవ్యాన్ని పుష్కలంగా పెంచే ఆక్వా రైతు క్రాప్ హాలిడే ప్రకటించకూడదని, ఆక్వా రైతు శ్రేయస్సును రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపెడా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గోపాలానంద్, రిటైర్డ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ కె ఫణిప్రసాద్, మత్స్య పరిశోధనా కేంద్రం ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాఖ శాస్త్రవేత్త శ్రీనివాస్, పలు మండలాల మత్స్యశాఖాధికారులు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లు, ఆక్వా రైతులు పాల్గొన్నారు. కృష్ణవల్లి కృష్ణా జిల్లా కానీ ఇవన్నీ కూడా ఆక్వాకల్చర్కి పట్టుగొమ్మలుగా ఉండి ఆంధ్రప్రదేశ్ దేశ
మత్స్య ఉత్పత్తులు ఎటువంటి స్థానాన్ని షేర్ని కలిగి ఉందో అటువంటిది స్టేట్లో మన జిల్లాలు కలిగి ఉన్నాయన్నమాట. ఈ రైతాంగము ఈ ఆక్వాకల్చర్ చేస్తూ ఉన్నప్పుడు మన సంప్రదాయ పద్ధతులను ఎక్కువగా అవలంబిస్తున్నారు ఎక్కువ మంది. కొంతమంది టెక్నాలజీలో ముందున్నా కూడా చాలా వరకు సంప్రదాయ పద్ధతుల్లోనే వెళ్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ కాస్ట్, సాగుకు అందేటువంటి వ్యయం పెరగడము, లాభాలు తగ్గడము జరుగుతుంది. ఇంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ రొయ్యల యొక్క రేట్ అనేది తగ్గడము, తర్వాత ఈ సాగుకు అవసరమైన ఇన్పుట్ కాస్ట్లు అనేటివి పెరగడం అనేటివి జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏంటంటే 30% వృద్ధి జీబీఏలో సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో లక్ష్యము ఎక్కువగా ఉంది, పరిస్థితులేమో కొంచెము ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి స్ట్రాటజీస్ తోటి లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో మత్స్యశాఖ ఉన్నది. దీంట్లో భాగంగా ఏంటంటే రైతాంగానికి ఎక్కువగా ఉన్నటువంటి సన్నకారు రైతాంగం అంతా కూడా సంప్రదాయ పద్ధతిలో ఉన్నారు కాబట్టి వారికి టెక్నాలజీని జోడించి వారికి ఎక్కువ ఉత్పత్తి చేయించడము, ఉత్పత్తి యొక్క కాస్ట్ని తగ్గించడం, ఇటువంటి లక్ష్యాలతోటి కొంత ట్రైనింగ్ ఇవ్వాలి అనేటువంటిది ఒక స్ట్రాటజీలో ఒక భాగం అన్నట్టు. దీంట్లో భాగంగానే మన జిల్లా కలెక్టర్ గారు మన రైతాంగానికి వరుసని ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టి ఈ మంచి సాంకేతికతని సాగుకి ఎలా జోడించాలి, తర్వాత బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని ఎలాగా అవలంబించాలి, అలాగే ఎప్పుడు జరిగేటువంటి కేవలం 1-2 జాతుల సాగే కాకుండా ఇంకా ఇతరమైనటువంటి చేపల రొయ్యల రకాలను సాగు చేసి ఎక్కువ ఉత్పత్తి ఎలా సాధించాలి అనే దాని మీద కంటిన్యూస్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాలని చెప్పేసి ఆదేశించారు. దాంట్లో భాగంగా మొట్టమొదటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మన ఎఫ్ఆర్ఎస్ ఉండిలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు వెన్నుదన్నుగా ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ నుంచి మనకు ఓఎస్టీ గారు, వారి సిబ్బంది, అలాగే మాకు సపోర్ట్గా మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి వారి డీడీ గారు, అలాగే కేబీకే ఉండి నుంచి, అలాగే ఇతర సైంటిస్టులు, తర్వాత టెక్నాలజీలో ఉన్న నిపుణులు, ఇటువంటి వారందరి కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించి మన సన్నకారు రైతాంగానికి ఈ సాగులో మెళకువలు ఒకటే కాకుండా సాంకేతికని ఎలా జోడించాలి, తద్వారా వాళ్ళకి సులభతరమైన సాగు, తర్వాత ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడము, అధిక లాభాలు పొందడం, అల్టిమేట్గా మన రాష్ట్రం యొక్క జీబీఏని పెంచడం, ఇవన్నీ కూడా సాధించడానికి ముందడుగా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సార్, ఇప్పటి వరకు మనకి ఆక్వాకల్చర్ యాక్టివిటీలో మనం అందరం అనుకున్నట్టు ఇది ఫిష్ బౌల్ అని అంటాం. మనం అందరం గోదావరి డిస్ట్రిక్ట్లు అన్నీ కూడా ఎంత ఫిష్ బౌల్ అని కూడా ఎంతోమంది ఎంతకు ముందుకి ఫాస్ట్గా మన సెక్టార్ వెళ్తున్నప్పటికీ కూడా ప్రొడక్షన్ కాస్ట్లు అన్నీ పెరిగిపోయినాయి మనకి. అలాగే ఇన్పుట్ కాస్ట్లు కూడా పెరిగిపోవడం వలన మనకి దిగుబడి తగ్గిపోతుంది, అలాగే వ్యాధులు పెరిగిపోతున్నాయి మనకి. అలాగే మనకి ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ అయిపోయి నష్టాలు రావడం మనకి. అలాగే ఇండస్ట్రీ కూడా సుస్థిరంగా ఉంటుందా లేదా అని ఒక డౌట్ కూడా ఏర్పడుతుందండి. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్తో ఆల్టర్నేటివ్ స్పీషీస్ అంటే నెక్స్ట్ ప్రత్యామ్నాయంగా ఏమేమి జాతులు ఉన్నాయి, ఇప్పుడు చేసే జాతులతో కాకుండా నెక్స్ట్ రొయ్యల్లో ఏమున్నాయి, అలా చేపల్లో ఏమున్నాయి, ఇతర జాతులు ఏమున్నాయని కూడా ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. రైతులకి అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. అలాగా అవే కాకుండా ఇప్పుడు మనకి సడన్గా ఇప్పుడు యూఎస్ వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ టారిఫ్ అంతా పెంచడంతో డమ్మేల్మన్ అనిపోయింది, మార్కెట్ అంతా పడిపోయింది. అందరూ కూడా టెన్షన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎక్స్పోర్టర్స్ ఏంటి, రైతులు ఏంటి, వాళ్ళందరినీ కూడా. సో దాని మీద అక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా కొంచెం మనం ఎంకరేజ్ చేయడానికి డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే వీ హ్యావ్ టు బూస్ట్ ద డొమెస్టిక్ కన్జంప్షన్ అనమాట. అంటే మనం బయటకు ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేయడమే కాకుండా మనం కూడా ఎంత పర్సంటేజ్ తినాలి, ఎంత ఉండాలి, ఎంత మనం కూడా హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మన ప్రోడక్ట్స్తోని, అది కూడా అవగాహన కల్పిస్తారు. అలాగే ట్రెడిషనల్గా జరిగే కల్చర్ మెథడ్స్ కాకుండా ఆ మెథడ్కి మళ్ళీ కొత్తగా ఇప్పుడు కొత్త టెక్నాలజీని కూడా యాడ్ చేసి ఏఐ టెక్నాలజీస్ కూడా యాడ్ చేసి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, కల్చర్ మెథడ్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే లాస్ రాకుండా ఎలా చేసుకోవాలి, ప్రొడక్షన్ ఎలా పెంచాలి, ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి,
ప్రాఫిటబిలిటీ ఎలా రావాలి, సస్టైనబిలిటీ ఎలా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మేడం చాలా మన కలెక్టర్ మేడం గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మేమందరం కూడా బడ్జెట్ లేని టైంలో ఆవిడ పిలిచి మరి మాకు బడ్జెట్ ఇచ్చి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి, ఫార్మర్స్కి అవగాహన కల్పించండి, ఈ కొత్త టెక్నాలజీతోనూ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పడం జరిగింది. సో ఆ విధంగానే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వార్తలకు స్వల్ప విరామం.